నిరుద్యోగుల కోసం ఈ నెల 18వ తేదీ నుంచి ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లుగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబులు ఉచిత కోచింగ్ కు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించాలనే లక్ష్యంతో నిరుద్యోగుల కోసం ఈ నెల 18వ తేదీ నుండి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 18వ తేదీన పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో ఈ కోచింగ్ సెంటర్ నిర్వహించబడుతుందని అన్నారు. ఈ కోచింగ్ సెంటర్లో 25 సంవత్సరాల అనుభవం కలిగిన భాగ్యకిరణ్ బృందం అధ్యాపకులచే ఉచితంగా నిరుద్యోగులకు కోచింగ్ ఇవ్వబడునని తెలిపారు. ఈ సెంటర్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు కానిస్టేబుల్, ఎస్ఐ, టెట్లకు సంబంధించి కోచింగ్ ఇవ్వబడునని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. మొత్తం 90 రోజుల పాటు ఈ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తామని అన్నారు. ఈ కోచింగ్ సెంటర్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అలాగే భోజన వసతులు కూడా అందుబాటులో ఉంటాయని, వారికి కావలసిన కోచింగ్ మెటీరియల్ కూడా టీఆర్ఎస్ పార్టీ తరపున ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కావున ఈ కోచింగ్ సెంటర్ను నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరపు నుంచి ఈ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకు ఎమ్మెల్యే సహకరించడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకే నిరుద్యోగులు కోచింగ్ కోసం ఆయా పోలీస్ స్టేషన్లో 650 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరితో పాటు ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు కూడా ఈ కోచింగ్ సెంటర్కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకొని ఉచితంగా కోచింగ్ తీసుకోగలరని కోరారు. అలాగే ఆధార్ కార్డు, ఫోటో, సర్టిఫికెట్లను తప్పనిసరిగా కోచింగ్ సెంటర్కు తీసుకుని రాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మనకు పోలీసు వేరే డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు, గవర్నర్ కోటిరెడ్డి సార్, తర్వాత మన గవర్నర్ ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఒకటి రన్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం అయింది. దానిలో భాగంగా మనకు 18th నుంచి ఇక్కడ తాండూరులో మెట్రో ఫంక్షన్ హాల్లో కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దానికి మన గవర్నర్ మినిస్టర్ గారు కూడా సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా వచ్చేసి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అయితే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్పీ గారు భాగ్యకిరణ్ అని చెప్పేసి, డాక్టర్ భాగ్యకిరణ్ అని చెప్పేసి అతని కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది. అది 60 days, 45 days కానీ 60 days అయితే 90 days కోచింగ్కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు 90 days ఇక్కడనే వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా ఫ్యాకల్టీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడనే ఉండి అందరికీ పిల్లలందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇక్కడ అందరి నుంచి కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎవరెవరైతే కోచింగ్కి రాదలుచుకున్నారో వాళ్ళందరి యొక్క అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మనకు మొత్తం తాండూరు సబ్ డివిజన్లో 650 అప్లికేషన్స్ వచ్చాయి, నామినేషన్స్. వాటిలో వాళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఈరోజు అందరినీ కూడా పేపర్ ద్వారా తెలియజేసి తర్వాత పోలీస్ స్టేషన్ వైజ్గా అందరి ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉన్నవి. వాటికి మేము ఇన్వైట్ చేసి అందరినీ ఇన్వైట్ చేసేసి వాళ్ళందరి కోచింగ్ అంటే పోలీస్కి సంబంధించిన జాబ్స్ కానివ్వండి, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ఇవన్నీ కూడా కోచింగ్ ఇవ్వబడుతుంది. దీనికి మన ఎమ్మెల్యే సార్ ముందుకు వచ్చి వాళ్ళందరికీ కోచింగ్, ఫ్రీ కోచింగ్
ఫ్రీగా వాళ్ళ ఫుడ్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేమందరం కూడా సార్కి సహకరిస్తూ ఇది సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ డిఎస్పీ గారికి, తాండూరు సిఐ గారికి, తాండూరు టౌన్ సిఐ గారికి మరియు ఇక్కడ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి మనందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో మన రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఆర్టికల్ 317 జియో వచ్చిందో దాని ప్రకారం ప్రతి జిల్లాల వారిగా ఖాళీలను లెక్కించి మరి ఇంతకుముందు ఎన్నడూ కనీవిని ఎక్కని రీతిలో మరి దాదాపు 90,000కు పైచిలకు ఉద్యోగాలను నోటిఫై చేస్తున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ హాల్లో చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. మరి త్వరలోనే మరి వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్స్ రాబోతా ఉన్నాయి. కాబట్టి తాండూరు నియోజకవర్గంలో మనకందరికీ కూడా తెలుసు, మరి మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, మరి ఇక్కడ చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత ఎంతో మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒక అవకాశం కల్పించాలి, మరి వీళ్ళందరికీ ఒక మంచి ఆలోచనతోని ఒక కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి మన జిల్లా పోలీస్ అధికారుల యంత్రాంగం, మన ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, సిఐ ఇద్దరు కూడా అందరూ కూడా కలిసి, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి 18వ తారీఖు నుంచి 18 నుంచి తాండూరు పట్టణంలో ఉన్న మెట్రో ఫంక్షన్ హాల్లో ఈ కోచింగ్ సెంటర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కోచింగ్కి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోలీస్ కానిస్టేబుల్స్, అదేవిధంగా టెట్ కి సంబంధించిన కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఆల్రెడీ ఇప్పటికే దరఖాస్తులు అనేది పోలీస్ శాఖ ద్వారా తీసుకోవడం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్టు దాదాపుగా 650కి పైచిలకు అప్లికేషన్స్ ఇప్పటికే మనకు చేరినాయి. మరి మాకు ఇంకా ఈరోజు మనము దీన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇంకా ఇది 1000 పైగా విద్యార్థులు, క్వాలిఫైడ్ విద్యార్థులు అందరూ కూడా వస్తారు అని చెప్పి మాకు నమ్మకం ఉంది. అయితే ఈ కోచింగ్ నిర్వహించే సంస్థ ఏదైతుందో వీళ్ళకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. డాక్టర్ భాగ్యకిరణ్ గారు అని చెప్పేసి ఇంతకుముందు వివిధ ప్రదేశాల్లో మరి ఈ కోచింగ్ కార్యక్రమాలను జరిపి మరి ఎంతో మందిని ఈరోజు రేట్లో వివిధ డిపార్ట్మెంట్లలో, పోలీస్ శాఖలో ఎంతో మందిని ఆయన మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత డాక్టర్ భాగ్యకిరణ్ గారికి ఉంది. అదేవిధంగా మరి ఆయన ఉత్తీర్ణత శాతం కూడా 60%కి పైన ఆయన ఉత్తీర్ణత కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేయడం జరిగింది. ఈ కన్సిడరేషన్ తీసుకొనే మరి ఆయనని పోలీస్ శాఖ వాళ్ళు మరి మేము క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నేను తాండూరులో ఉన్న నిరుద్యోగ యువతకు అంతా కూడా పిలుపునిస్తా ఉన్నా, మీరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేలకు వేల రూపాయలు వేచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి ధీటుగా ఈ మంచి విద్య బోధించే సంస్థ డాక్టర్ భాగ్యకిరణ్ గారి సంస్థ చాలా చక్కటి సంస్థ. తాండూరులో మొట్టమొదటిసారిగా మనము ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ ఉచిత కోచింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి. ఇది 90 రోజుల పాటు సాగుతుంది. మరి అదేవిధంగా మీకు కోచింగ్ మెటీరియల్తో సహా అన్నీ కూడా మీకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన అన్ని ఎగ్జామ్స్కి సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు ఉచితంగానే మా ద్వారా, మా టీఆర్ఎస్ పార్టీ ద్వారా, నా ద్వారా తాండూరు నిరుద్యోగ యువతకు మేము ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ భోజన సదుపాయం కూడా మరి మేమే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి భోజనం ఎట్లయితుందో, అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు పోలీస్ శాఖ వాళ్ళు ఎంతో శ్రద్ధతోని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి మేము పోలీస్ శాఖ వాళ్ళు అందరం కలిసి తాండూరులో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఏదో ఒక మంచి జరగాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా దరఖాస్తు చేసుకొని విద్యార్థులు వాళ్ళందరూ కూడా
సంబంధిత పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే మా క్యాంప్ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ నాయకుల ద్వారా కావచ్చు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా మా ప్రజాబంధు సంస్థ ద్వారా కావచ్చు, మీరు మీ అప్లికేషన్స్ని ఇచ్చినట్టయితే తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఈ ఉచిత శిక్షణలో మీరందరూ కూడా భాగస్వాములు కావచ్చు అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఆ రోజు 18వ తారీఖు మధ్యాహ్నము 2 గంటలకు 18th రోజు 2 o'clock మెట్రో ఫంక్షన్ హాల్ తాండూరు పట్టణంలో ఈ కోచింగ్ సేవలు అనేది ప్రారంభమవుతున్నాయి. ఇది మన గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఈ కోచింగ్ ని ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి తాండూరు పట్టణము, అదేవిధంగా యాలాల్, పెద్దేముల్, తాండూరు, అదేవిధంగా బషీరాబాద్ లో ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉచిత కోచింగ్ సెంటర్ ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎప్పటి నుంచో మనము వేచి చూస్తున్న సమయం వచ్చింది కాబట్టి మరి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, మరి 18th రోజు అందరు కావాలి అని చెప్పి ఆ కోచింగ్ లో అడ్మిట్ అవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా డిఎస్పీ గారికి, సిఐ రూరల్ గారికి, సిఐ టౌన్ గారికి అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, అది దాంతో పాటు ఒక ఫోటో, అదేవిధంగా ఆధార్ కార్డు, ఇవి కూడా వాళ్ళు తీసుకొని రావాల్సిందిగా, మీరు దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు కూడా ఇవన్నీ సమర్పించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.